మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు నేను ఆదికాండం 2వ అధ్యాయం గురించి మాట్లాడబోతున్నాను. ఈ అధ్యాయం మనిషి సృష్టి, దేవుడు మనిషికి ఇచ్చిన బాధ్యత మరియు వివాహం యొక్క ఆరంభం గురించి బోధిస్తుంది. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనంలో దేవుడు తన సృష్టి కార్యాన్ని పూర్తి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజును ఆశీర్వదించారు, పరిశుద్ధపరిచారు. ఇది విశ్రాంతి మరియు దేవుని ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తర్వాత రెండవ అధ్యాయము 7వ వచనంలో యెహోవా దేవుడు భూమిలో నుంచి మట్టి తీసి మనిషిని నిర్మించి అతని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదారు. అతడు సజీవుడిగా మారాడు. దీనివల్ల మనం జీవితం దేవుని వరం అని మనం తెలుసుకుంటాం. 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల్లో దేవుడు ఏదైనా తోటను నాటి ఆదామును అక్కడ ఉంచారు. అందమైన తోట మాత్రమే కాదు, దేవునితో సహవాసం చేసే స్థలం కూడా ఏదైనా తోట. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో తోటను సాగు చేయడానికి మరియు దాన్ని కాపాడటానికి దేవుడు ఆదాముకు బాధ్యత ఇచ్చారు. దీని ద్వారా పని చేయడం దేవుని ఉద్దేశం అని తెలుస్తుంది. ఇంకా 16-17 వచనాల్లో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చే వృక్షఫలాన్ని తినవద్దని చెప్పారు. ఇది దేవుని మాటకు విధేయత ఎంత ముఖ్యమో మనకు నేర్పుతుంది. ఇంకా 18 నుండి 20 వచనాల్లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు అనుకొని ఆదాము జంతువులకు పేర్లు పెట్టే బాధ్యతను కూడా ఇచ్చారు. అయినప్పటికీ అతనికి తగిన సహాయకురాలు ఆమెకు కనిపించలేదు. ఇంకా అన్నీ రెండుగా జతలుగా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదామునకు అన్నిటికి తోడున్నాయి, నాకెవరు తోడులేరు అన్న ఆలోచనలకు వెళ్ళినప్పుడు దేవుడు కూడా సాటి అయిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. చివరిగా 2వ అధ్యాయంలో 21 నుంచి 25 వచనాల్లో దేవుడు ఆదాము ప్రకటముకలో నుంచి హవ్వను సృష్టించి అతని వద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడే దేవుడి వివాహాన్ని స్థాపించారు. భార్యాభర్తలు ఒక్క శరీరమే జీవించాలని బైబిల్ బోధిస్తుంది. ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, దేవుడే మన సృష్టికర్త, మన జీవితం దేవుని వరం, దేవుడు మనకు బాధ్యతలు అప్పగిస్తారు. దేవుని మాటకు కూడా మనం విధేయులుగా ఉండాలి. వివాహం దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన బంధం. మరి 2వ అధ్యాయము రేపటి దినాన్ని వివరించుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.